ఓజీ సక్సెస్ మీట్‌లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఫ్యాన్ వార్స్ అనేవి చేయొద్దు మీరు. ఏ సినిమా హీరోనైనా గాని చంపేయొద్దు. మీరు సఖ్యతతో ఉండండి. ఇంటర్నల్‌గా అందరూ బానే ఉంటారు అనేది ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. అలాగే ప్రకాష్ రాజ్ గారి గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో, వాటిల్ని ఎలా చూసుకోవచ్చు? ఆయన హుందాతనానికి, ఆయన మంచితనానికి హ్యాట్స్ ఆఫ్. ఆయన ఎప్పుడు కూడా ఒక్కటే చెప్తాడు. మేమందరూ హీరోలు బాగానే ఉంటాం. అభిమానులు కూడా బాగానే ఉండండి. మీరు ఏ సినిమాని చంపకూడదు. ఏ సినిమాని వార్ మాత్రం చేయొద్దు మీరు. సినిమా బాగుంటే అప్రిషియేట్ చేసి అందరూ సినిమాలు చూడండి. అందరూ బాగుంటే అందరూ ఫ్యాన్స్ మేము కలిసి ఉన్నట్టే హీరోలు అందరూ కలిసి ఉంటే మీరు కూడా కలిసి ఉండండి. ఎవరి సినిమాని చిన్నదని, వాళ్ళ సినిమా పెద్దదని ఈ మొత్తం టోటల్‌గా ఈ వార్ చేయకుండా, ఘర్షణలు పడకుండా, ఈ సినిమాని చిన్న చూపు చూడకుండా అన్ని సినిమాలు చూసి అందరూ కలిసిమెలిసిగా ఉండండి. అన్నదమ్ముల్లాగా ఉండండి. ఆయన ఒక చెప్పాడు ప్రకాష్ రాజు గారు నాకు పొలిటికల్‌గా ఆయన ఏం మాట్లాడినా ఆయనకి రైట్ ఉంది. యాజ్ ఎ ఆర్టిస్ట్‌గా ఆయన నేను గౌరవిస్తాను. ఆర్టిస్ట్‌గా ఆయన నాకు నటుడుగా ఆయన్ని ఎప్పుడూ నేను గౌరవిస్తాను. పొలిటికల్‌గా ఆయన నాతో ఆయన మాట్లాడిన మాటలకి పొలిటికల్‌గా నేను సమాధానం చెప్తాను. దానికి ఆయనకి రైట్ ఉంది కాబట్టి ఆయన మాట్లాడతాడు. కానీ సినిమా విషయానికొస్తే ఆయన నటుడిగా నేను ఎప్పుడూ గౌరవిస్తానన్నాడు. ఆయన హుందాతనానికి, ఆయన ఆలోచనకి, ఆయన మంచితనానికి మనందరం కూడా సెల్యూట్ చేయాలి. ఎందుకో తెలిసినా ఆయన మంచితనంతో ఎవ్వరిని కూడా ఎప్పుడు ఎదుటి వాళ్ళని కించపరచడు. ఎదుటి వాళ్ళని కించపరిచి మాట్లాడు. ఎప్పుడు కూడా కొణిదెల ఫ్యామిలీ ఎప్పుడు తగ్గుతూనే ఉంటుంది. ఎదిగిన కొలది తగ్గుతూనే ఉంటుంది. అదే చిరంజీవి గారు నైజం. చిరంజీవి గారు ఎప్పుడు కూడా ఎదుగున కొలది తగ్గండి. ఎదుటివాడిని కించపరచద్దు. ఎదుటివాడిని నాకు బాధపడే మాట్లాడొద్దు. అందుకే చిరంజీవి గారి పెంపకం అది. కనుక ఆ అదృష్టం ఎవరికి రాదు. ఆ ఫ్యామిలీకి వచ్చిన అదృష్టం ఎవరికి రాదు. అందుకని శత్రువును కూడా క్షమించే గుణం చిరంజీవి గారికి ఉంది. శత్రువును కూడా క్షమించి అవతల వాళ్ళు ఆయన బాధపడినా, ఆయన ఇబ్బంది పడినా అక్కడ మంచి తీసుకున్నాడే కానీ చిరంజీవి గారి విషయంలో చిరంజీవి గారు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో జరిగింది పక్కన పెట్టి అక్కడ జీవో వచ్చింది, అందరికి ఉపయోగపడుతుంది, అది మాత్రమే ఆయన లెటర్లో రాశాడు. అందుకే క్షమించే గుణం, ఆదరించే గుణం, ఆలోచించే శత్రువుని కూడా ప్రేమించే గుణం ఆ కొణిదెల ఫ్యామిలీకి ఉంది. అందుకే ఆయన పెంపకంలో పెరిగిన వ్యక్తే కొణిదెల పవన్ కళ్యాణ్. అందుకే 10 మంది మంచి చేయడానికి వచ్చాడు కాబట్టి ఆయనకి అన్నీ మంచిగా మాట్లాడతాడు, మంచిగా ఉంటాయి. 10 మందికి హెల్ప్ చేయడమే తెలుసు, ఎదుటి వాళ్ళని కించపరచడం ఆయనకు తెలియదు. ఫైనల్‌గా ఓజీ యూనివర్స్‌ని అయితే అనౌన్స్ చేశారు. మరి అటు రాజకీయ పరంగా ఆయన కార్యకలాపాలు కావచ్చు, ఇటు సినిమా గాని చేస్తే రెండిటిని బ్యాలెన్స్ చేస్తే ఖచ్చితంగా ప్రజలకి ఆ పాలన అనేది కరెక్ట్‌గా ఇవ్వగలుగుతారు అని అనుకుంటున్నారా మీరు? ఇవ్వగలుగుతారు. ఎందుకంటే సినిమాలు కూడా ఆయన చెయ్యాలి. సినిమాలు చేయడం ఆయన ఫ్యామిలీని పోషించుకోవాలా, ఆయన నమ్మిన మనుషులు పోషించుకోవాలా, ఆయన నమ్మిన అభిమానుల కోసం సినిమా తీయాలా. అందుకని రాజకీయ నాయకుడు అంటే చాలామంది రాజకీయ నాయకుడు ఒక అభిప్రాయం ఉంది, రాజకీయాల్లో కోట్ల సంపాదించేస్తారని. అలాగే ఆయన అనుకోవట్లేదు. సినిమాలో ఆయన సంపాదించుకోవాలా, 10 మందికి పెట్టాలా, వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోవాలా. రాజకీయం నిజాయితీగా చేయాలా, నిర్భయంగా చేయాలా, ప్రజలకు అందుబాటులో ఉండాలా, అన్ని పనులు చేయాలా, సినిమాలు చేయాలా. 2 చేయగలుగుతారని, 2 చేస్తారని, నిజాయితీగా ఎప్పటికైనా ఆయన కాబోయే సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అవుతారని, కాపులకు ఎప్పటి నుంచో ఒక కాపులు సీఎం అవ్వాలని అన్ని కులాలు అయ్యారు, కాపులు సీఎం అవ్వాలని మా కోరిక. అది వంగవీటి మోహన్ రంగా గారి దగ్గర నుంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దాకా అయిపోయింది. చిరంజీవి గారు అవుతారనుకున్నాం, దురదృష్టవశాత్తు అవ్వలేకపోయాం. కానీ ఈసారి పవన్ కళ్యాణ్ గారిది అవుతుంది. మా కాపుల్లో అది నా వ్యక్తిగత అభిప్రాయం. కనుక సీఎం అవ్వాలని నేను కోరుకుంటున్నా. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం కాబట్టి ఆయన సీఎంగా అవ్వాలని, సీఎంగా చూడాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.